బ్రేకింగ్ న్యూస్ టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ముంతాజ్ హోటల్ నిర్వాణ్ టీటీడీ నుంచి భూమి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు. టూరిజం భూములు మొత్తం టీటీడీ తీసుకుని మరో చోట 50 ఎకరాలు ఇస్తామన్నారు. జూ పార్కు నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేటు భక్తులకు భూములు ఇవ్వకూడదని నిర్ణయించారు. దేశ విదేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. స్వామివారి ఆస్తుల పర్యవేక్షణకు చర్యల్లో భాగంగా కమిటీ ఏర్పాటు చేస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. న్యాయ వివాదాలలో ఉన్న భూములపై తొందరగా చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి టీటీడీ పాలక మండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది 5,179.85 కోట్లు ఖర్చు కాగా ఈసారి 5,258.59 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. అయితే ఈసారి కొంత గతంలో సీఎం 3 రోజుల క్రితం సీఎం పర్యటన సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు వీరు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా ఏదైతే ముంతాజ్ హోటల్తో పాటు దేవ్లోక్, అదేవిధంగా మేడా మల్లికార్జున రెడ్డికి 5 ఎకరాలు స్టార్ హోటల్ కోసం ఇచ్చిన స్థలము, దీంతోపాటు ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న 15 ఎకరాలు, మొత్తం అక్కడున్న 50 ఎకరాలను టీటీడీ తిరిగి తన సొంతం చేసుకోవాలని తీర్మానం చేసింది. దీంతో ఇందుకు సంబంధించి 50 ఎకరాలు మరో చోట టూరిజం శాఖకి ఇవ్వడానికి కూడా నిర్ణయించారు. మరోవైపు ఏదైతే దేశవ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివాదాల్లో ఉన్న ఆలయాల భూములు, వెంకటేశ్వర స్వామి ఆలయాల భూములకు సంబంధించి వాటన్నిటినీ న్యాయ వివాదాల్లో ఉంటే వాటిని వెంటనే తొందరగా పరిష్కరించే విధంగా చర్యలు కూడా తీసుకోవడానికి తీర్మానం చేశారు. అదేవిధంగా ఏదైతే తప్పుడు ఆగమన సలహాలు ఇచ్చిన 15 మంది ఆగమన సలహాదారులను తప్పించి కొత్త వారిని తీసుకుంటామని చెప్పినారు. అదేవిధంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఎక్కడైనా దేవాలయాలు నిర్మాణం ఆగిపోయి ఉంటే వాటిని తొందరగా వాటి నిర్మాణాని కోసం పూర్తిగా చర్యలు తీసుకుంటాం. దీనికోసం ముఖ్యంగా ఏదైతే టీటీడీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందో అందుకోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు దేశ విదేశాలతో పాటు ప్రతి చోట వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం కోసం సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులను కూడా ఇందుకు ఉపయోగిస్తామని తెలియజేశారు. మొత్తం మీద అయితే మరోవైపు 1500 గదులు మరమ్మతులు చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. వాటి ఆధునీకరణ కోసం 25 కోట్లు మంజూరు చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. మరోవైపు ఏదైతే పాతబడి 1975 ఆ మధ్యకాలంలో నిర్మించి పాతబడిపోయిన నిర్మాణాలన్నింటినీ పడగొట్టి కొత్త నిర్మాణాలు కట్టడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం మీద ఈరోజు ఏదైతే ముఖ్యంగా టెంపుల్ కారిడార్గా ఏదైతే అటు జూ పార్క్ నుంచి కపిలేశ్వర స్వామి ఆలయం వరకు ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా గతంలో సైన్స్ సిటీ కోసం 20 ఎకరాలు కేటాయించిన భూమిని కూడా వెనక్కి తీసుకుంటూ చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉండదు, కేవలం టీటీడీకి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడమే విశేషము. మరోవైపు ఏదైతే ఇటు పోర్టులో ఉన్న కార్మికులకు 4,000 రూపాయల పైగా జీఎస్టీ ద్వారా నష్టపోతున్నారు, వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడానికి వారికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందువల్ల ఆ జీఎస్టీ తగ్గించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మీద చూస్తే ఈరోజు సమావేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. వాడి వేడిగా జరిగినట్టు తెలుస్తుంది. 2014 నుంచి 2019 నుంచి 24 వద్ద వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అవకతవకలు, అదేవిధంగా ఏదైతే పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగమైనాయి, ఇంజనీరింగ్ పనులకు అవసరం లేని చోట ఇంజనీరింగ్ నిర్మాణాలు కొనసాగాయి. దీంతోపాటు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి దేశవాళీ ఆవుల పిండోత్పత్తి పేరుతో 4 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అదేవిధంగా ఏదైతే నాణ్యత లేని దానాను గోశాల్లోని పశువులకు సరఫరా చేస్తున్నారు, ఈ విషయాల మీద కూడా తీవ్ర స్థాయిలో సభ్యులు వివరాలతో సహా తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో సహా పాలక మండలి సమావేశంలో చూపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంటనే నూతనంగా ఏజెన్సీలు తీసుకోవాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే తిరుమలకు వచ్చి ఆందోళన చేసేవారు భవిష్యత్తులో ఇలాంటివి రాజకీయ ఆందోళనలు చేయకుండా పూర్తి స్థాయిలో కట్టడి
చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు బయట వ్యక్తులు ఏదైతే హాకర్స్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ గొడవలు సృష్టించే వారిని బయటికి పంపడానికి టీటీడీ విజిలెన్స్తో పాటు పోలీసు రెవెన్యూ వారి సహకారంతో కమిటీని ఏర్పాటు చేసి వారందరినీ వెంటనే వెనక్కి పంపడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఒక కమిటీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బ్రేక్ దర్శన వేళను ఇప్పుడు 10-11 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ దర్శన వేళను ఉదయం తెల్లవారుజామున గతంలో ఏదైతే ఉందో తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే పాలక మండలి సమావేశంలో పూర్తి స్థాయిలో 42 అంశాలకు సంబంధించిన అజెండాలపై చర్చ జరిగింది. వీటన్నిటిపైన కూలంకుషంగా చర్చించాము. వార్షిక బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఏదైతే భక్తులకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా పాలక మండలి తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ నిధి కోసం చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ఏదైతే గతంలో ఇంజనీరింగ్ పనుల కోసం పెట్టిన మొత్తంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఇదే విధంగా స్విమ్స్ ఆసుపత్రిని సెంట్రల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేందుకు అవసరమైన కృషి ఇటు టీటీడీ పాలక మండలి కూడా చేయాలని ఇందుకోసం సీఎంను ఒకసారి ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి పాలక మండలి తీర్మానం ద్వారా కూడా వాటిని తీర్మానాన్ని రిక్వెస్ట్ చేయడానికి తీర్మానం చేశారు. మొత్తం ఈ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహణలోకి వెళ్తే 1000 కోట్లకు పైగా అక్కడి నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మరింత మెరుగైన వైద్య సహాయం కూడా ఈ రాయలసీమ ప్రజలకు అందే అవకాశం ఉంది. ఈ విషయం మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ బడ్జెట్లో ఈసారి 147 కోట్లు అదనంగా పెరిగింది. అదేవిధంగా ఈ మొత్తం మీద హ్యూమనిటీస్ ఏదైతే ఉద్యోగుల వేతనాలు ఇతర ఖర్చుల కోసమే 17 మనం చూస్తున్నాం కదా ఈ మధ్య కూడా అన్యమతస్తులు అక్కడ ఎక్కువైన సందర్భాలు కూడా చూస్తున్నాము. చాలా మంది అక్కడికి రావడము, దీనివల్ల కూడా అక్కడ కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంది. మరి వారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అండ్ అలాగే గత ప్రభుత్వంలో కూడా అటు ఏదైతే ముంతాజ్ హోటల్కి సంబంధించి కూడా స్థలం కేటాయింపుల విషయంలో మరొక ప్లేస్లో ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా మరి ఈ సమావేశంలో తెలిపారు. ఎక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎప్పుడు దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది? గత ప్రభుత్వం ముంతాజ్ ఒబెరాయ్ గ్రూప్కి సంబంధించి హోటల్ నిర్మాణానికి ఏదైతే 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే గత ప్రభుత్వ సమయంలో అది ముంతాజ్ హోటల్ పేరుగాను తర్వాత దాని పేరు ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ గాను పేరు మార్చారు. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్కి సంబంధించిన వారు ఇక్కడే వివాదం మొదలైంది. అయితే పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేయడమే కాకుండా వారికి గతంలో 20 ఎకరాలు ఇచ్చారు టీటీడీ. అయితే ఈసారి కేవలం 5 ఎకరాల స్థలాన్ని టీటీడీకి సంబంధించిన మరో ప్రదేశంలో ఇవ్వడానికి అంగీకరించారు. అంతేకాని ఈసారి 20 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 5 ఎకరాలు మరో ప్రాంతంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అంటే టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అలిపిరికి సమీపంలో రోడ్డుకి యువతల వైపు కాకుండా అటువైపుగా ఏదైనా 5 ఎకరాల స్థలం అంటే క్యాన్సర్ హాస్పిటల్కు అదేవిధంగా అరవింద్ హాస్పిటల్కి మధ్యలో ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటే అక్కడికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఎన్సీసీ క్వార్టర్స్తో పాటు ఏదైతే జూ పార్కుకి సంబంధించిన హోటల్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు అన్యమతస్తులకు సంబంధించి ఏదైతే మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే అన్యమతాలకు సంబంధించిన ఉద్యోగులను తొలగించాలని పాలక మండలి తీర్మానం చేసింది. అందులో భాగంగా ఇప్పటికీ ఉన్నతాధికారుల స్థాయిలో 18 మందిని గుర్తించింది. క్షేత్రస్థాయిలో వీరంతా 300 మందికి పైగా పనిచేస్తున్నారని నిర్ణయించిన నేపథ్యంలో వీరందరినీ ఏదైతే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన నేపథ్యం. ఈ నేపథ్యంలో 18 మంది విషయంలో కొంత ఏదైతే కొంత వివాదం మొదలు కావడంతో పూర్తి స్థాయిలో అటు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా దేవాదాయ శాఖలు అన్యమతస్తుల ఉద్యోగుల విషయం మీద కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ అదేవిధంగా ఏదైతే ఇప్పటికీ రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలో కూడా అన్యమతస్తులు ఉండకూడదంటూ ఏదైతే 2 రోజుల క్రితం సీఎం తిరుమలలో ప్రకటించిన నేపథ్యంలో ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి తాము నిర్ణయించుకున్నాము. ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తమకు మద్దతు ఇచ్చిందని అందువల్లనే ఈ తీర్మానాన్ని మరోసారి ప్రవేశపెట్టామని చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశంలో తెలిపారు. మొత్తం మీద ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో 42 అంశాలపైన ముఖ్యంగా గత పాలక మండలిలో జరిగిన అవకతవకలు ఏదైతే బడ్జెట్ కేటాయింపులో జరిగిన వ్యవహారాలపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. దీనిపైన ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో తాము మరోసారి విజిలెన్స్ ఎంక్వైరీ వేసే అవకాశం లేదని కూడా తెలుస్తోంది చెప్పారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.